హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. షర్మిల మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిన్న రాత్రే ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కుటుంబాల్లో చీలికలు తెస్తోంది, విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తోంది, ఒకనాడు మా బాబాయిని ఇప్పుడు మా చెల్లిని నా మీద ప్రయోగిస్తోంది అని ఆరోపిస్తే కుటుంబంలో చీలికలు తెచ్చింది నువ్వేనన్నా అంటూ ఇవాళ షర్మిల కౌంటర్ ఇచ్చింది. అందులో ఎవరు చీల్చారో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అయిన నేను సాక్ష్యం, ఆ దేవుడు సాక్ష్యం, రాజశేఖర రెడ్డి గారి భార్య అయినటువంటి అమ్మ విజయమ్మ సాక్ష్యం, మా కుటుంబం సాక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. కౌంటర్ వెంటనే అటాక్ ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజశేఖర రెడ్డి కుటుంబం చుట్టూ తిరగబోతుందా, లేకపోతే మణిపూర్ చుట్టూ తిరగబోతుందా, లేదంటే రాష్ట్ర సమస్యల చుట్టూ తిరగబోతుందా, లేదా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చుట్టూ తిరగబోతుందా? ఏ వైపుకి రాజకీయం మారబోతుంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, చిలక విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, మిట్టా పార్థసారథి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, చెవులు కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు ఏమంటారు? మొత్తం మీద కుటుంబ చిచ్చు ఇప్పుడు రాజకీయంగా ముందుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశానని ఏమన్నా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ ఛాయ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సార్, మొన్న సోమవారం రోజు మీ డిబేట్కి అటెండ్ అయినప్పుడు ఇంకా పరుష పద్యాలంతో షర్మిల గారు మాట్లాడతారు, అనేక రకాలుగా మాట్లాడతారు, ఇంకా చాలా మనం డిస్కస్ చేయాల్సి ఉంటాయని చెప్పి అన్న. నాకు మళ్ళీ ఈరోజు మీకు 3 డేస్కే మళ్ళీ మీతో డిబేట్లో అటెండ్ అయ్యి ఇంకా దారుణంగా మాట్లాడతారు సార్. ఇప్పుడు చాలా తక్కువ షర్మిల మాట్లాడింది, ఇంకా మాట్లాడిస్తారు కూడా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి రకరకాల అంశాలను కూడా ముడిపెడుతూ కూడా ఏదైతే ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే ఎన్నాళ్ళు ప్రచారం చేశారో అదే ప్రచారాన్ని మళ్ళీ షర్మిల చేత కూడా చెప్పిస్తారు. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకా రకరకాలుగా మాట్లాడిస్తారు. అన్న అనేది మర్చిపోయి ఇంకా వేరే పరుష పద్యాలు, అసలు రాజకీయ ప్రత్యర్థులు కాదండి, ఏదో శత్రువు కంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు మాట్లాడతారు. రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు పోయే కొంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్, ఒకటి, ఎక్కడైనా కూడా అన్నా చెల్లెలుగా ఉన్నప్పుడు అన్నా చెల్లెలుగానే ఉంటారు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏంటంటే ఆమె రాజకీయంగా ఒకటి కోరుకొని ఉండొచ్చు. ఇప్పుడు కనపడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె రాజకీయంగా ఏదో వాటా కోరుకుంది. అది ముఖ్యమంత్రి దాంట్లో వాటా అవ్వచ్చు, మరి ఇంకేదన్నా కోరుకుందంటే నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి అన్నా షేరింగ్ కోరుకుందేమో అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆమె తెలంగాణ వెళ్ళి పార్టీ ఎందుకు పెట్టింది? తెలంగాణలో ముఖ్యమంత్రి అవడానికి పెట్టింది. అంటే ఆమె ఆశయం ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఆమె ఆశయం. అది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కుదరదు కాబట్టి తెలంగాణ వెళ్ళి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి నా ఆలోచన ప్రకారం వెళ్ళింది ఆమె. మనం కంటిన్యూ సీక్వెన్స్ చూస్తే, మనకి సిరీస్ వైజ్ చూస్తే మనకు అర్థమయ్యేది. ఆమె తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అవుతా, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తా, రాజన్న బిడ్డగా ఈ మట్టి సాక్షిగా మీకు మాటిస్తున్నా, నేను ఆడబిడ్డని ఈడబిడ్డని, సో నేను మొత్తం ఇక్కడే చదువుకున్నా, మొత్తం ఈ స్టోరీ అంతా చెప్పేసి నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలో ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి అవుతా అని చెప్పింది. అది తిరిగి 2 నెలలకే, అంటే అది ఆ ఎలక్షన్స్ అయిపోయింది, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసింది, ఓటు వేసి 1.5 రోజులైంది. 1.5 రోజులకి ఆంధ్ర వచ్చేసి నేను ఇక్కడే పుట్టే జమ్మలమడుగులో, అసలు నేను తెలంగాణ బిడ్డనేంటి, తెలంగాణలో పెళ్లి చేసుకున్నంత మాత్రం నేను తెలంగాణ బిడ్డను అయిపోతానా, అది మా ఆయన ఊరు, ఇది నా ఊరు అంటున్నాను. రేపొద్దున ఇది అయిపోయి ఆంధ్ర కూడా వదిలేసి కర్ణాటక పోయి, మా కర్ణాటకలోనే వ్యాపారాలు ఉన్నాయి, కర్ణాటకలో ఇల్లు ఉంది, సో లేదంటే మా ఆయన దేశవ్యాప్తంగా పెద్ద మత ప్రచారకుడు కాబట్టి ఈ దేశం మొత్తం నాదే అని కర్ణాటకలో ఒక రోజు, లేదంటే ఇంకేమన్నా మహారాష్ట్ర పోయి ఇంకో రోజు కాంగ్రెస్ తరపున మరి ఇట్లా ప్రచారం చేస్తారేమో, లాంగ్ రన్లో ఇట్లా కూడా జరిగిద్దాం చూద్దాం. నేను ఒకటి స్పష్టంగా అంటుంది ఏంటంటే ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక కుటుంబానికి సంబంధించి, అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక కుమార్తెగా, రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఎంత ఇద్దరికి రావాల్సిందో దాన్ని క్లియర్, అంతవరకు అయితే ఏ సమస్య లేదు. ఆ వాటాలకు సంబంధించి ఆమె ఉంది. ఇంకా ఆమె ఈరోజు చెప్పేది ఏంటి? నేను పాదయాత్ర చేయడం వల్ల అధికారంలోకి వచ్చారంటారు. ఆమె పాదయాత్ర చేసింది ఇప్పుడు 2014 ఎన్నికల కంటే ముందు కదా. 14లో అధికారంలోకి రాలేదు మేము. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన దగ్గర ఎమ్మెల్యేలు 23 మంది వెళ్ళిపోయినా ఆయన ఒక్కడిగా నిలబడి మాకు లక్షలాది మంది కార్యకర్తల వల్ల మేము అధికారంలోకి వచ్చాం. కార్యకర్తల కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో మేము ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాం. ఇది మేము అధికారంలోకి వచ్చి చేస్తామని చెప్పాం,
మేము అధికారంలోకి వచ్చాం. ఆమెనేదో మేము వాడుకున్నాం వదిలేసామంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒకళ్ళు పోటీ చేస్తారు సార్. ప్యానెల్లో ఉన్న కృష్ణానీల్ గారు రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకోండి, కృష్ణానీల్ గారి భార్య తిరుగుతారు, కృష్ణానీల్ గారు బిడ్డలు ఇద్దరు ప్రచారానికి తిరుగుతారు, ఇంకా వాళ్ళ బంధువులు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు. అంత మాత్రాన కృష్ణానీల్ గారు భార్యకు పిల్లలకు వాళ్ళందరికీ రాజకీయంగా పదవులు ఇవ్వాలంటే సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి. లేదంటే వాళ్ళకు కూడా దాంట్లో ఎమ్మెల్యేకి వాటా కావాలి, ఎమ్మెల్యేలో నువ్వు 5 సంవత్సరాల పాటు దాంట్లో మాకు 2.5 సంవత్సరాలు వాటా ఇవ్వంటే సాధ్యమయ్యేటటువంటి అంశమా? ఆమె టార్గెట్ ఈజ్ ముఖ్యమంత్రి. అది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయ్యారు, ఆమె కూడా అవ్వాలనుకుంది, అక్కడ అవలా అని మరి ఇక్కడ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో వద్దని అనుకున్నారు. సో రాజకీయ పరంగా ఎస్, లేడీస్ వద్దు అంతవరకు, ఎందుకంటే విజయమ్మ గారు కూడా ఆల్రెడీ అప్పుడు పోటీ చేశారు, తర్వాత ఓడిపోయారు. ఇంకా ఆమె కూడా రాజకీయాలు వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 తర్వాత విజయమ్మ గారు కూడా ఎక్కడ పోటీ చేయలేదు కదా. 2019 ఎన్నికల్లో మేము ఎక్కడ విజయమ్మ గారిని కూడా వద్దనుకున్నాం, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ లో ఉన్న పరిస్థితులు ప్రకారం రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ స్థానానికి ఆమె పోటీ చేశారు. తర్వాత ఇమీడియట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. తర్వాత ఎక్కడ ఆమె రాజకీయాల్లో ఓన్లీ ప్రచారానికి, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. సో ఇప్పుడు అదే విధంగా షర్మిల గారు కూడా కుటుంబ సభ్యురాలుగా పార్టీ ప్రచారానికే అంతవరకే. అంత తప్ప నాకు రాజకీయంగా వాటా కావాలి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చేస్తే నాకు కూడా దాంట్లో వాటా కావాలంటే ఇట్లా కుదరదు కదా. అది అసలు మనం అడగటమే సమంజసమైనటువంటి పని కాదు కదా. ఇంకోటి ఆ మాట్లాడేటటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వెన్ను చీలికి తేలేదంట. ఇదే షర్మిల గారే కదా సార్ 2014 ఎన్నికల్లో ప్రచారం చేసింది, 2019 ఎన్నికల్లో ప్రచారం చేసింది, మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని బై ఎలక్షన్ లో ప్రచారం చేసింది ఇదే షర్మిల గారు, అనేక ఎన్నికల్లో ప్రచారం చేసింది ఇదే షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేసిన కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ పార్టీ మీద ఉమ్మేసేవాడని చెప్పింది ఇదే షర్మిల గారే కదా. అదే నోటితో చెప్పారు కదా. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటారా? ఇంకొకళ్ళు కూడా అడిగారు విలేకరులు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఆశయం కదా అని అంటే, అది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, ఆయన చనిపోయి నాకు తెలియదు కదా ఆయనకి ఎఫ్ఐఆర్ లో పేరు పెడతానని చెప్పుంటే ఉమ్మేసేవాడు. ఎవరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఏం మాట్లాడుతున్నారని చెప్పి విలేకరుల మీద మాట్లాడి నెలలు కూడా తిరగకుండా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం సొత్తు అయినట్టుగా, ఏదో రాజశేఖర రెడ్డి గారు వారసురాలైనట్టుగా. కూతురైతే వారసత్వాలు రావు సార్, ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు ఆ వారసత్వాన్ని ఇవ్వాలి, ఆ లెగసీ అనేది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు ఎంతో మంది కొడుకులు కుమారులు ఉన్నారు, మరి చెన్నారెడ్డి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నుంచి ఏం అందరు ముఖ్యమంత్రులు కాలేదు వాళ్ళ పిల్లలు? ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం రామారావు గారి కొడుకు ముఖ్యమంత్రి కాలేదు? ఏం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, లేదంటే జలగం వెంగళరావు, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళే కదా. ఏ ముఖ్యమంత్రుల కొడుకులు ఎమ్మెల్యేలు గానో లేదంటే మంత్రుల వరకే పరిమితం అయ్యారు కదా. ఎవరు కూడా ముఖ్యమంత్రులు ఎందుకు కాలేదు? ఆ లెగసీ, అది చేస్తాడని నమ్మకం, అవన్నీ ప్రజలకు కల్పించి, ప్రజలకు ఆ భరోసా కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 2019 ఎన్నికలకు ఆయన అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన కష్టపడితే అధికారం వచ్చింది. 2009 నుంచి 2019 దాకా ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రజల్లో తిరిగాడు, ఎన్ని కష్టాలు అనుకున్నా నిలబడ్డాడు. అరే ఒకరోజే జైలుకి వెళ్తే ఈరోజు ఆ రాజకీయాల నుంచో దాని నుంచో తప్పుకునేటటువంటి పరిస్థితి నుంచి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా నేను ఉంటానని చెప్పి నిలబడ్డాడు. ఆస్తులు పోగొట్టుకున్నారు, అన్ని కోర్టు కేసులు, శుక్రవారం కోర్టుకి వెళ్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేశారు. ఇచ్చాపురంలో ఉన్న కోర్టుకు వచ్చాను సార్. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం రావాలంటే 3.5-4 గంటలు పట్టింది కారులో. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్కి వచ్చి మ్యూట్ అవుతుంది చూడండి, ఫోన్ వచ్చింది సార్ అందుకని. ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిలబడి చేస్తే ఈ రోజు కుటుంబంలో మొన్నటిదాకా, అంతకుముందేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారిని రంగంలో దింపారు, మంత్రి పదవి ఇచ్చి సాక్షాత్తు విజయమ్మ గారి మీద పోటీ చేసి. అప్పుడు ఇదే ప్రచారం. తర్వాత మన ఈ మధ్య నర్రెడ్డి సునీత గారిని కొన్నాళ్ళు మా మీద ప్రయోగించడానికి చేశారు. ఇప్పుడు సాక్షాత్తు చెల్లిని ప్రయోగిస్తా ఉన్నారు. వాళ్ళు ట్రాప్లో బట్టి ఏముంటది, ఉన్నది పోతుంది ఇంకోటి పోద్ది అన్న సామెతగా. రాజకీయాల్లో హత్యలు ఉండవు సాయి గారు, మీ అందరికీ తెలుసు, మీరే అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. ఈరోజు షర్మిల గారు చేసుకుంటే రాజకీయ ఆత్మహత్య. సో ఆమెను వెన్నుపోటు పడవ అవసరం లేదు, ఆమెను ఎవరు కూడా ఇది చేయాల్సిన పని లేదు. ఆమె రాజకీయ జీవితం ఒకవేళ నిజంగా ఉండి ఆమె చెయ్యాలని అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద స్టిక్ అని అంటే ఇవాళ కాదు రేపు ఎంఐఎంకి వచ్చిన 7 సీట్లు. నిజంగా ఆమె నిలబడి ఉంటే 1, 2, 3 ఉండేది. నువ్వు కదా మోసం చేసింది రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నిన్ను నమ్ముకొని తిరిగితే తెలంగాణలో వాళ్ళ నట్టేట ముంచి తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేసి ఈ రోజు తెలంగాణ లేదు, బొందా లేదు, నేను వాళ్ళ ఆంధ్ర అంటావు, రేపొద్దున ఆంధ్రాలో నిన్ను నమ్ముకొని ఎవడ నా కాంగ్రెస్ పార్టీలో తిరిగితే రేపొద్దున ఆంధ్ర లేదు, నా బొందా లేదు, నా బోలి లేదని చెప్పి ఇంకో కర్ణాటక పోవని నమ్మకం ఏంటి?
సో దయచేసి ఎవరన్నా ఆమె ట్రాప్లో పడితే మీ రాజకీయ జీవితం నాశనం అయిపోతే నట్టేట మునుగుతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను సార్. రైట్, విజయ్ కుమార్ గారు ఏమంటారు? మీ ఆడియో ఉన్నట్టు. రైట్ రైట్ చెప్పండి, వినపడతాను. సాయి గారు నమస్తే అండి. మీతో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు షర్మిల గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అంటే షర్మిల గారిని రాజకీయం చేయొద్దు అంటున్నారా? అంటే రాజకీయ పార్టీల్లో కొనసాగొద్దు అంటున్నారా? లేదంటే రాజకీయాలు చేస్తే చేసావు వైసీపీలో ఉండని అడుగుతున్నారా? లేదంటే మహిళవు కాబట్టి నువ్వు రాజకీయాలు చేయొద్దు అని చెప్పని మహిళలకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకులు ఉన్నారనేది అర్థం కాదు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా షర్మిల గారిదే ఉంది, షర్మిల గారిదే ఉంది, షర్మిల గారిదే ఉంది అని చెప్పనే మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఆయన అనివార్య కారణాలతో జైల్లో ఉంటే వాళ్ళ పార్టీని బతికించిన నాయకురాలు పాదయాత్రతో షర్మిల గారు దాన్ని ఒప్పుకోలేకపోతే, నిజాలు ఒప్పుకోలేకపోతే ఎవరో కూడా ఏం చేయలేరు. కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్ని, చెవులుండి కూడా వినలేని వ్యక్తుల్ని మనం ఏం చేయలేము ఎవరైనా సరే. ఇప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడారు? ఏం అనలేదు, వారిని వ్యక్తిగతంగా ఏం దాడి చేయలేదు. షర్మిల గారి మీదకి అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాయే షర్మిల గారిని బజార్ నేస్తా ఉంది. ఆవిడ వ్యక్తిగతంగా ఎవరిని నేను దూషించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల్నే ఆవిడ అడిగింది. బీజేపీకి మీరు తొత్తులుగా మారారందే తప్ప ఏమని అడిగింది? బాబాయ్ ఎలా చనిపోయాడని ఇంతవరకు అడగలేదు. ఇంకా అసలు అవి రాలేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు వెనకమాలుండి నడిపిస్తూ ఉంటాడు, మరి ఏపీఎన్ రాధాకృష్ణ వెనకమాలుండి నడిపిస్తాడు. అసలు ఈ అభద్రతా భావంలోకి వైనాట్ 175 అన్న నాయకులు, ముఖ్యమంత్రి గారు ఇంత అభద్రతా భావంలోకి ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? షర్మిల గారిని రాజకీయాలు చేయొద్దు అంటున్నారా? రాజకీయాల్లో ఉండొద్దు అంటున్నారా? ఉంటే మా పార్టీలో వైసీపీలోనే ఉండండి కానీ వేరే పార్టీల్లో ఉండొద్దు అంటున్నారా? ఈ జాగ్రత్త ఎప్పుడు పడాలి? వీళ్ళు తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకోవడానికి పోతున్నప్పుడు పడాలి. ఇప్పుడు లబోదీపమని మొత్తుకుంటారేంటి అధికార పార్టీ నాయకులు? ఏం ఆవిడికి ఈ దేశ పౌరులుగా ఆ స్వాతంత్రం లేదా? రాజకీయ పార్టీల్లోకి ఉండే స్వాతంత్రం లేదా? ఈ రాష్ట్రానికి ఆవిడ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? కావద్దా? ఈ దేశంలో మహిళలు ముఖ్యమంత్రి అవడాన్ని మీ పార్టీ ఒప్పుకోదా? ఎందుకు కాకూడదు? షర్మిల గారు ముఖ్యమంత్రి, ఆవిడకి ఏం తక్కువ? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎట్లనో షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డే. ఆయనకు సంబంధించిన అన్నిటికీ షర్మిల గారు వారసురాలే. రాజకీయానికైనా, ఆస్తులైనా, ఇంకే వ్యవహారాలైనా ఎందుకు కాకూడదు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏపీఎన్ రాధాకృష్ణ అంటారేంటి? అసలు అంటే కాంగ్రెస్ పార్టీ అంత అవగాహన లేని పార్టీ లాగా ఈ వైసీపీ నాయకులు కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో స్టిల్ టుడే ఇవాళకి కూడా జేడి శీలం గారు కానీ, కొప్పుల రాజు గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, శైలజానాథ్ గారు కానీ, పల్లవరాజు గారు కానీ, కేవీపీ గారు కానీ, మా మస్తాన్ అలీ గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఏదైనా 2014, 19, 24 ఈ 3 ఎన్నికల పబ్లిక్ 3 వేరు సాయి గారు. 14లో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయి, 19లో మరో రకమైన భావోద్వేగాలు ఉన్నాయి, 24లో ఇంకో రకమైన భావోద్వేగాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజల్లో. 14లో విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ సమయానికి అది మంచి అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది అనుకున్నారు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకున్నారు, వాళ్ళ మీడియాను వాడుకున్నారు, ధనాన్ని వాడుకున్నారు, ఇంకేదైనా వాడుకున్నారు. 19కి అతను ముఖ్యమంత్రిని చేశారు. రాగానే ఆయన ఏం చేశాడు? అమరావతి ఏం చేసిందండి వాళ్ళకి అన్యాయం? రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్యాయం చేసింది? ఇక్కడ గెలిపించిందా లేదా వైసీపీని? అధికారంలో ఎమ్మెల్యే గెలిచారా లేరా? మంగళగిరిలో ఎమ్మెల్యే గెలిచారా లేరా? ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి ఏం అన్యాయం చేయలేదే. రావటమే ప్రజా దర్బార్ మీద పడ్డావు, వెళ్ళి పడేసావు, కూల్చావు, ఓకే. మిగిలిన కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలు తీయాలన్నావు, మిగిలిన ఏమైనా కదిలించగలిగారా? అంటే మీరే ఆలోచించుకోవాలి. రైట్, మ్యూట్ అయింది చూడండి ఒకసారి.
మాట్లాడుతున్నాం కదా అని చెప్పని మీరు ఏదో బాధపడితే చేయగలిగిందే లేదు. నిజాలకు మీరు ఆలోచించుకోవాలి. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారును ఏబిఎన్ రాధాకృష్ణ గారు నడిపిస్తే నడిచే అంత ఆ ఆ చేతగాంతనంలో కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవటం, వీళ్ళు దీన్ని ఆ రకంగా మార్చి ఏదైనా సరే మనం నష్టపోకుండా ఉంటామని చెప్పని ఈ మ్యూట్. చెప్పడం అనేది చాలా దుర్మార్గం. రైట్. ఇంకోటి, కుటుంబాన్ని చీల్చింది ఎవరు చీలుస్తారండి కుటుంబాన్ని? ఇవాళ అంత తెలివి తక్కువ ప్రజలు ఉన్నారా ఈ రాష్ట్రంలో? కుటుంబాలని ఎవరు చీలుస్తున్నారు, ఏం జరుగుతుందో ఇప్పుడు ఏదైనా కూడా అండి, ఒక సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. ఆయన స్పందించడు. ఇది మ్యూట్లోకి వెళ్ళింది చూడండి. రైట్. ఏదో కాల్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పంపిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు గతంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. వాళ్ళ పాత్ర ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటారు, వాళ్ళకు ఉండదు ఏదో చెప్పాలనుకుంటారు. మీ గొయ్యి మీరు తీసుకున్నారు రెడ్డి గారు. మీకు అది అర్థం కాకపోతే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎంతవరకు గోకరించి బతకలేరు. జనాలు జనం దగ్గర నిజాలను ఎక్కువ రోజులు దాచలేరు. సజ్జల రామకృష్ణ ఇప్పుడు షర్మిల గారు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి మీరేం చేయలేదని. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. లేదా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా షర్మిల గారు సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నిటికీ ఆయనే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో షర్మిల గారి అంశంలో ఎంత ముందుకొచ్చి మాట్లాడతారో, వైసీపీకి రోజు రోజుకి అన్ని ఓట్లు గోవింద గోవింద గుర్తుపెట్టుకోవాలి. రైట్. పార్థసారథి గారు ఏమంటారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూస్తే నేను మామూలుగా చెప్తుంటాను, అసెంబ్లీలో మామూలుగా మాకు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ నువ్వు దొంగ అంటే కాదు అని చెప్పనే చెప్పడు, నువ్వు పెద్ద దొంగ అంటాడు. అంతే, నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటాడు తప్ప ఇతను మాత్రం కాదు అని చెప్పరు. వీళ్ళ యొక్క వాదనలు చూస్తే అట్లాగే ఉంది. ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు చెప్పేటటువంటిది కూడా 100% కరెక్టే. ఆమెకి అంత పూర్తి రైట్ ఉంది. ఆమె సీఎం కావడానికి ప్రయత్నం చేయొచ్చు, పిఎం కావడానికి ప్రయత్నం చేయొచ్చు, ఎమ్మెల్యే కావడానికి చేయొచ్చు, ఎంపీ కావడానికి చేయొచ్చు. దానికి ఎవరు కూడా అడ్డు చెప్పేటువంటి వాళ్ళు లేదు. కానీ ఏమాత్రమైన మొరాలిటీ ఉంటే ఈ ఒక్క వీడియోకి ఆమె సమాధానం చెప్పగలిగితే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు. దేవుడా, మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పేరు 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోతున్నదే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. ఇది ఒక్కటండి. అంటే ఈయనకి ఆమె సమాధానం ఆమె మనసుకైనా చెప్పుకోగలిగినా కూడా ఏదైనా కావచ్చు. అందుకే నేను ఆమెను గురించి నేనేం మాట్లాడదలుచుకోలేను. ప్రజలకి నేను విజ్ఞప్తి చేయాలనుకున్నా, ఈ విధంగా ఊసర వెళ్ళి కన్నా కూడా ఎంత తక్కువ చేసేటువంటి వాళ్ళని దయచేసి మీరు ఆదరించకండి. ఊసర వెళ్ళి కన్నా కూడా ఇంత దీంట్లో చేసేటువంటి వాళ్ళని మీరు ఆదరించకండి అని చెప్పి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలా అంటే రాజకీయం కోసం వచ్చామనే సంతోషం, సరే రాజకీయం చేయొచ్చు, కానీ అప్పుడు మాట్లాడిండేది ఏముంది అనేది. గతంలో అంటే ఏమీ ఉండేటివి కాదు కాబట్టి, మీడియా ఉండేది కాదు, వీడియోలు ఉండేటివి కాదు. ఇప్పుడు వీడియో సాక్షిగా దొరుకుతున్నారు కదా. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, ఆరోపణలు ఏం చేసింది, మొత్తగా కొత్త బిచ్చగాడు, రెండో బిచ్చగాడు, మూడో బిచ్చగాడు అన్నట్లుగా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరూ కూడా మొత్తం ఉన్నారు ప్రత్యేక హోదా అని. దాని తర్వాత జగన్ గారు అది పట్టుకున్నారు. దాంతోనే ఓట్లు వచ్చాయి, కొన్ని రకాల సీట్లు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ఆమె దాన్ని వంత పడుతుంది. ఎవరైనా సరే 14th ఫైనాన్స్ కమిషన్లో ఈ వైఎస్ఆర్సీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు రాష్ట్రాలకి 32 నుంచి 42% నిధులు ఇస్తామన్నప్పుడు ఎగిరెగిరి గంతేసి సంతకాలు చేసినప్పుడు ఆ యొక్క విషయం తెలియదా వాళ్ళకి? 14th ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రానికి ఇంకా 2018 తర్వాత
ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటి దాని విషయం పెట్టినప్పుడు, టేబుల్ మీద బిల్లు పెట్టినప్పుడు సంతకం చేసిండే ప్రతి పార్టీ పెట్టింది కదా, కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది కదా. కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పలేదే. ఆ రోజు ప్రత్యేక హోదా ఇంక 2018 తర్వాత లేదు అన్నప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎగిరెగిరి గంతేసి 32% నుంచి 42% అంటే 10% కేంద్ర నిధులు ఎక్కువ వస్తాయి అనేటువంటి విషయంలో సంతకం చేసినప్పుడు ఆ యొక్క జ్ఞానం లేదా? ఇవంతా రాజకీయం కోసం వాడుకునేదానికి ఒక ఎత్తులు. ఇక్కడ అమాయకులు ప్రజల్లో చైతన్యం ఉండి జ్ఞానంతో ఆలోచన చేస్తే మాత్రం ఏ పార్టీకి కూడా ఓట్లు వేయరు, ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓట్లు వేస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు జగన్ ఒక్క వెంకటరెడ్డి point. గారు కూడా చెప్పారు. వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో కూడా షర్మిలమ్మ గారు చేసినటువంటి మాటలు చెప్పారు, చంద్రబాబు నాయుడు మొత్తం చేసినటువంటి మాటలు చెప్పారు, అదే చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు. వీటి రెండింటినీ బేరేజ్ వేసుకుంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన వస్తుంది. షర్మిల గారికి కూడా అదే యొక్క ఆలోచనతో ఉండాల్సిందేదే తప్ప ఏమీ చెయ్యలేరు అని మాత్రం నేను చెప్పాలి. ఇక్కడ ఒకటి మీరు ప్రత్యేకించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలి హోదాలో సరే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి మాట్లాడడమే కాకుండా మీకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. రాజశేఖర రెడ్డి గారి వినండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి, ఎందుకంటే బీజేపీకి ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే, ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈజ్ ద కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అయితేనే మన దేశానికి మంచిదని రాజశేఖర రెడ్డి గారు నమ్మారు. ఆయన చివరి కోరిక, ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో, పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైన తర్వాత, నేను వీళ్ళతో కలిసి పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అని నిర్ణయించుకున్న తర్వాత, మణిపూర్ ఘటన గురించి నేను ఆలోచన చేసిన తర్వాత, నాకు నేనుగా చాలా కాన్షియస్ గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో చేరాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి. అప్పుడే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం బాగుండాలి అంటే ఒక సెక్యులర్ పార్టీ అధికారంలో ఉండాలి తప్ప ఒక రైటిస్ట్ పార్టీ ఉండకూడదు అనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, అది మీ పార్టీ కోసమే అసలు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అది చాలా సంతోషం అండి. ఇప్పుడు ఆమె చెప్పిండేటువంటి మాటలే చాలు. మత కల్లోలాలు బీజేపీ సృష్టించింది అని ఆమె ఆరోపణ చేస్తోంది. లెక్కలు ఎప్పుడే చెప్తారు కదండి. కాంగ్రెస్ హయాంలో ఎన్ని మత కల్లోలాలు జరిగినాయి, బీజేపీ ఉన్న ఈ 10 సంవత్సరాలు కానీ, వాజ్పేయి గారు ఉండేటువంటి 5 సంవత్సరాలు కానీ జస్ట్ కంపేర్ చేస్తే చాలు. ఇంకా నీచం ఏంటంటే, ఇక్కడ జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో మత కల్లోలాలను సృష్టించి వందలాది మంది యొక్క ప్రాణానికి ఇబ్బంది పెట్టిండేటువంటి వాడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది యావత్తు ప్రపంచము తెలుసు. ఆ షర్మిల గారికి కూడా తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. అది ప్రజలు మర్చిపోయి ఉంటారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. మతతత్వం అనేటువంటిది కేవలం ముస్లిం సంతుష్టీకరణ, క్రైస్తవ సంతుష్టీకరణ అనేటువంటి విధానాన్నే ఈ కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కొన్నిసార్లు తెలుగుదేశం కానీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరి యొక్క కృషితో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. 2014లో 13 లక్షల కోట్ల నుంచి ఈరోజు 45 లక్షల కోట్లకు తీసుకెళ్ళాం. రాష్ట్రాలకు ఇచ్చిండేటువంటి నిధులు 2004 నుంచి 14కి ఇచ్చిండే నిధుల కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా నిధులు ఇచ్చాం రాష్ట్రాలకి, 6 రెట్లు. ఇది ఓపెన్ ఛాలెంజ్. కాబట్టి దీనికి సంబంధించి చేసిండేటువంటిది చేస్తే వీళ్ళకి ఏం లేదండి, ఏదో ఒకటి చెప్పడం. మత కల్లోలాలు లెక్కలు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ 1 lakh రూపీస్ ఛాలెంజ్ అని ఇప్పుడే నేను అంటున్నానండి. మత కల్లోలాలు కాంగ్రెస్ హయాంలో ఎక్కువ జరిగాయా, బీజేపీ హయాంలో ఎక్కువ జరిగాయా? ఇది ఒక్కటే కదా. వాళ్ళు ఏదన్నా సరే డిబేట్లోకి మొత్తం ఒక రికార్డు తీసుకుని రాగలిగితే, గూగుల్ ఉందండి, పాప మీరు ఎక్కడ శ్రమ పడాల్సిన పనిలే. గూగుల్లో చూసుకుంటే ప్రతి ఒక్క అలీగఢ్ మత కల్లోలా కానీ, గోత్రా మత కల్లోలా కానీ, వీటన్నిటికీ కారణం కాంగ్రెసే కదా. కాంగ్రెస్ పార్టీ సిక్కుల్ని ఊచకోత కోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ కదా. ఆ మత కల్లోలాల పేరుతోనే వచ్చేట్లుగా ఉంటే ఆ మహాతల్లి రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వీళ్ళ కుటుంబమే దానికోసం
ఆ రోజు మొత్తం ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి గారే స్పష్టంగా ప్రయత్నం చేశారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చెయ్యాలి అందుకే నేను వచ్చాను అన్నప్పుడు ఈ మాట కాంగ్రెస్ ను తిట్టేటప్పుడు జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఆలోచన లేదా? ఆ రోజు ఆమెకు ఆ యొక్క విషయం తెలియలేదా? లేకపోతే ఊసరవెల్లిలాగా మాటలు మార్చేదానికోసం తయారుగా ఉందా? ఇట్ ఈస్ బ్లంట్ వేస్ట్ అండి. వీళ్ళని సరి అయినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజల అమాయకులు, ఇంకా వాళ్ళ దృష్టిలో అయితే గొర్రెలు, మేము ఏం చెప్పినా నమ్ముతారు. అయితే గతంలో అది జరిగేదేమో, ఎందుకంటే ఇందిరాగాంధీ కేవలం ఒక దూరదర్శన్ మాత్రమే పెట్టి దూరదర్శన్ మాత్రమే ప్రచారం చేసేది కూడా అప్పుడు జరిగేదేమో. ఈరోజు సోషల్ మీడియాలో ఉంది, వాస్తవమో వస్తోంది, అవాస్తవమో వస్తోంది, అవాస్తవానికి కౌంటర్గా కూడా వాస్తవాలు కూడా వస్తున్నాయి ఈరోజు. కాబట్టి ఎవడెవడిని మభ్యపెట్టేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే ఇంకా ఈ దేశంలో ఉండేటువంటి యొక్క అమాయకత్వం కారణంగా ఇంకా వీళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా వీళ్ళ వీడియోలు చూస్తే అది ఎవరి గారు, జగన్ గారిది కూడా అదే విషయమే కదా. 7 సంవత్సరాల జైలు శిక్ష వచ్చేటువంటి విధంగా ఇస్తాను, నేను వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తాను అని కుయ్ అనేటువంటి వార్తని మర్చిపోయాడు. వెంకటరెడ్డి గారితో లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ ఉన్నప్పుడే మాట్లాడారు. సోదరా వెంకటరెడ్డి గారు ఆయన చెప్తున్నాడు కానీ చేయడం లేదు, దాంట్లో ఆదాయం కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క ఇది ఆయన హరిస్తున్నాడు అనే విషయమే చెప్పాను. ఆ రోజు వెంకటరెడ్డి గారు లేదన్నా ఖచ్చితంగా ఇది త్వరలో చేయబోతున్నామన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఆలోచన, పాప ఆయన చెయ్యాలని వెంకటరెడ్డి గారు కోరుకున్నా కూడా జగన్ గారు చెయ్యరు. రాబోయే 5 ఏళ్ళు చేయరు, ఇంకా 10 ఏళ్ళు కూడా చేయరు ఆయన ముఖ్యమంత్రి అయితే. అలా చేయగలిగిండేటువంటిది మద్యపాన నిషేధాన్ని తగ్గించగలిగేది భారతీయ జనతా పార్టీని. మీరు మళ్ళీ దాంట్లో కౌంటర్ చేయొచ్చు, 50 రూపాయలకి ఇస్తామని. ఎస్, 50 రూపాయలకు ఇస్తాం. మా పథకం ప్రకారం ప్రజల్ని ఏ విధంగా మద్యపానం నుంచి బయటికి రావాలో కూడా చేస్తాం. మా దగ్గర మా ప్లాన్స్ ఉన్నాయి, అవి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి అది ఎవరో సౌండ్ వినబడుతుంది, అది మ్యూట్ లో పెట్టుకోండి. వేరే వాళ్ళ దాంట్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్, కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? నమస్తే. నమస్తే. కూడా నమస్కారం. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, నేను గమనించిన దాని ప్రకారం షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా, తెలుగుదేశం ప్రభుత్వమేనా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మేనా, వీళ్ళందరమేనా ఆవిడ అన్ని ప్రభుత్వాల మీద మాట్లాడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద మాట్లాడుతుంది, బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా మాట్లాడుతుంది. అయితే బీజేపీ పార్థసారథి గారు కూడా అంత సీరియస్ గా రెస్పాండ్ అవ్వలేదు. అల్లర్లు వీటికి సంబంధించిన అంశాలు మాట్లాడారు. కానీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా విమర్శలు చేశారో బీజేపీ మీద అంతకన్నా ఎక్కువ విమర్శలు చేశారు. మీరు చెప్పిన ఒక పాయింట్ చాలా కీలకమైనది. అసలు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరటానికే బీజేపీ ఓడించడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయటానికి మణిపూర్ లాంటి అల్లర్లకు సంబంధించిన ప్రస్తావన చేశారు. నిజంగా మరి ఆవిడ మీద బీజేపీ వాళ్ళు సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలి. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అనేటువంటిది చూడాలి. నేను అనుకుంటున్నాను, షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉన్న నేపథ్యంలో అప్పుడు మణిపూర్ వాళ్ళ ఆవిడ అప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నాయి. మరి నాకు తెలిసి అయితే మణిపూర్ అల్లర్ల మీద ఆవిడ ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు లేవు. అప్పుడు నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి, ఈవిడ అరెస్టు నేపథ్యంలో ఈవిడతో ఫోన్ లో మాట్లాడటం, ఇవన్నీ బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నట్టు అందుకనే విమర్శలు చేసి ఉండలేదు. అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ఇద్దరు కొమ్ముతారని మిగతా వాళ్ళందరి సందర్భంలో ఈవిడ ఎక్కడా కూడా బీజేపీని విమర్శించాలి, బీఆర్ఎస్ ని విమర్శించాలి, బీజేపీని విమర్శించాలి. తెలంగాణ ఉన్నంత కాలం ఈడకి వచ్చిన తర్వాత బీజేపీ మీద విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్. కాబట్టి తర్వాత మరి వాళ్ళు బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవుతారో చూద్దాం, తర్వాత అది వేరే అంశం. అయితే ఒక అంశం ఏంటి అంటే, ఈ షర్మిల టీసీసీ పగ్గాలు చేపట్టి రోజు ఏదో ఒక మీటింగ్ లో మన ఇచ్చాపురం, ఈ రోజున విశాఖపట్నం, ఎక్కడో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సీరియస్ గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అందరూ ఏముందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు, మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వేసి రావాలని, వాళ్ళకి స్టార్ క్యాంపెయిన్ వాళ్ళకి పనిచేస్తున్నారని షర్మిల గురించే మాట్లాడారు. నేనేమంటాను, ఇప్పుడు ఈ 3-4 అంటే షర్మిల అడుగు పెట్టిన దగ్గర నుంచి, లేదా పెట్టబోతున్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, అదే కాంగ్రెస్ పార్టీ గురించి, షర్మిల గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంటే వీళ్ళిద్దరూ నడుస్తుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకవేళ వైసీపీ ఓడిపోతేనో, వైసీపీని ఓడిస్తేనో అధికారం రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం ప్రధానమైన ప్రతిపక్షం, జనసేన. అసలు ఈ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎక్కడున్నాయి ఈ రాజకీయంలో? ఈ 4 రోజులు 5 రోజుల రాజకీయంలో ఎక్కడున్నాయి? వాళ్ళ పాత్ర ఏంటి? అసలు వాళ్ళకి స్పేస్ ఏంటి? మీడియాలో ఉన్నటువంటి స్పేస్ ఇది చాలా కీలకమైన అంశం నేను భావిస్తున్నాను. అసలు ఇది మ్యూట్ ఇది అవుతుంది, ఫ్రీజింగ్ అవుతుంది. అది 1.2 కృష్ణాంజనేయులు గారు మీది ఫ్రీజ్ అవుతుంది చూడండి. కృష్ణాంజనేయులు గారు మీది ఫ్రీజ్ అవుతుంది, ఒక్కసారి సరి చేయండి అది సిగ్నల్ వాయిస్. ఎగ్జిట్ టైం వల్ల మీరు యాడ్ అయితే అవుతుందండి. రైట్ రైట్ ఆల్రెడీ వినపడుతుందండి కృష్ణాంజనేయులు గారు? లేదు ఫోన్ సార్, చేసి చెప్తే మంచిదేమో సార్, రైట్ రైట్. వినపడకపోవచ్చు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి? మీరే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అదే అసలు పాయింట్ ఇక్కడ. నా ఉంటుంది మమ్మల్ని కాబట్టి మేము రెస్పాండ్ అవుతున్నాం సార్. తెలుగుదేశాన్ని కూడా ఉంటుంది, బీజేపీ సాయి గారు. ఉంటుంది. వచ్చారు, సాయి గారు, నా మాట వినపడుతుందా? చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు విమర్శలు చేసుకుంటుంటే వాళ్ళు ప్రధానమైనటువంటి వార్తలు, వాళ్ళ ప్రధానమైన జనమందరూ కాంగ్రెస్ పార్టీ గురించేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. దీన్ని పండుగ చేసుకుంటున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా. తెలుగుదేశం మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించే మీడియా అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పేశారు కదా, వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చర్చోపు చర్చలు ఏమయ్యా అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఈ మాట విమర్శించారు, ఇది విమర్శించారు. ఇది చూసుకుంటా ఉంటే మరి తెలుగుదేశం జనసేన పరిస్థితి ఏంటి? కదిలిరా సభలు లేవు, ఆయన మరి రెస్ట్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి అదే భారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అది పవన్ కళ్యాణ్ ఏమో మరి ఆ వారాహి విజయాత్ర ఎన్నికలతో మరి మొదలు పెడతాడో లేదో తెలియదు. వాళ్ళ సభలు లేవు, సమావేశాలు లేవు, వాళ్ళ గురించి ఈ రోజున షర్మిల ఓహో అని తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి నష్టం ఇది, ఎవరికి లాభం? ఇది నేను చాలా కీలకమైన అంశం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం అని అనుకున్నాను, షర్మిల వచ్చింది కాంగ్రెస్ పార్టీని బాగా విమర్శలు చేస్తున్న ప్రభుత్వమేనా అనుకున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి షర్మిల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలదా? ఆయన మిత్రులు ఇక్కడ డిబేట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే, రేపు మేము అధికారంలోకి రాగలం 2024 ఎన్నికల ఆంధ్రప్రదేశ్ లో అని ఆయన ఏమన్నా చెప్పగలుగుతారా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాళ్ళకి నష్టమే. ఆ వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కానీ 2024లో కనీసం ఒక ప్రభావం ఉండేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 2029లో ఏదన్నా చేద్దాం అనేటువంటి దాంట్లో వాళ్ళ ప్రణాళిక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చే అదనపు ఉపయోగం అనేది కొంత పర్సెంటేజ్ ఓటు పెరిగింది. మరి దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ విధమైనటువంటి ఒక బలహీనమైనటువంటి శత్రువు ఎంపిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఏ క్లాస్ గా కాంగ్రెస్ గురించి ఈ రాష్ట్రాన్ని విభజించారని ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే కూడా కాదు, రేపు పొద్దున ఏం చేయలేరు కదా. అసలు ప్రతిపక్ష పార్టీల గురించి చర్చ లేకపోతే రేపు 26 ఎల్లుండి 27 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలీలో బహిరంగ సభ పెడితే సిద్ధం అంటుంది. వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిపోతారు. అవసరమైతే షర్మిల ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుందిగా, జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. ఇది సరిపోతుంది. వీళ్ళు మేము ప్రభుత్వంలో ఏం చేసాం, ఏంటి మా కోట్లు ఏంటి అని ప్రచారం కూడా చేసుకుంటాం. మరి తెలుగుదేశం జనసేన పరిస్థితి ఏంటి? మొన్నటి పురంధేశ్వరి బీజేపీ పథకాలు చేపట్టగానే ఇంకేముందో పురంధేశ్వరి వచ్చేసారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, అది ఇది ఆహా ఓహో అని నెత్తికెత్తేశారు. 4 రోజుల పాటు, ఒక 10 రోజుల పాటు, 20 రోజుల పాటు పురంధేశ్వరిని ఆకాశానికి ఎత్తేశారు. ఆవిడ వచ్చేదో చేస్తుంది. ఏం చేశారు? ఏమన్నా సిబిఐ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అత్యవసర రాష్ట్రపతి పాలన పెట్టారా? ఏం లేదు, అయిపోయింది. 4 రోజులు పట్టపగలా. ఇప్పుడు మళ్ళీ షర్మిలని నెత్తుకెత్తుకొని షర్మిలని ఆహా ఓహా అని ఇప్పుడు చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏం చేస్తుంది? ఎంత మన రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శిస్తే వాళ్ళు ఆహా ఓహా నెత్తికెత్తడం ద్వారాగా ఏ ప్రయోజనం వస్తుంది ప్రతిపక్ష పార్టీకి? అంటే వాళ్ళు
వాళ్ళ గొయ్యిని వాళ్లే తవ్వుకుంటున్నారా అనేటువంటిది విమర్శ. ఇందులో గమనించేటువంటి ఇంకొక అంశం ఏంటంటే, షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తున్నారో అదే స్థాయిలో బీజేపీకి విమర్శిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వీళ్ళు సాధించింది ఏంటి, పరిశ్రమల దేశాలది ఏం లేదు, అమరావతి కూడా ఆ రోజు పూర్తి చేయలేదు అని తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేశారు. ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు షర్మిల మీరు ఎందుకు మా ప్రభుత్వం మేము విమర్శ చేస్తాం, చేసాం, మీరే కాంగ్రెస్ పార్టీ అను తెలుగుదేశం మిత్రులు కాదుగా, మిత్రులు కాదు. మరి మిత్రత్వం ఏమన్నా పొత్తు పెట్టుకోవాలని ఆలోచన ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తెలుగుదేశం వాళ్ళ ఆలోచన ఏంటి? ఎందుకు షర్మిల విమర్శలు చేస్తుంటే గత తెలుగుదేశం ప్రభుత్వమేనా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే వాళ్ళకి ఒకటేమో ప్రతిపక్ష పార్టీల యొక్క వాళ్ళ వార్తలు లేకుండా వాళ్ళ యొక్క ఊసే లేకుండా వేయటం అనేది ఒక అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోది ఏంటంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, సొంత చెల్లెలు. కాంగ్రెస్ వాళ్ళు విమర్శ చేస్తే వాళ్ళు పట్టించుకొని ఈవిడ విమర్శ చేస్తే ఈ జనంలోకి విపరీతంగా వెళుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోకపోతే వాస్తవానికి మాకు నష్టం ఎక్కువ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్. మరి తెలుగుదేశం కూడా రెస్పాండ్ అవ్వాలి కదా తీరులో. మరి ఇప్పుడు ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు వదిన భాగం మరి ఆ విమర్శలు కరెక్టేనా అనేటువంటి విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ లాలూచి ఏమన్నా రాజకీయం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏదన్నా మరి బీజేపీతో ఒకవేళ పొత్తు కాదంటే బీజేపీతో పొత్తు వద్దు అనుకుంటే ఏమన్నా బీజేపీ వాళ్ళు నష్టం అనుకుంటే ఎలాగో మరి కాంగ్రెస్ పార్టీతో 2018 తెలంగాణలో పెట్టుకోవచ్చు. ఎవరు ఇండియా కూటమిలో ఏమన్నా చేరబోతున్నారా? లేక ఎందుకోసం అంటే ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇది చివరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఆయంలో. ఇప్పుడు కనుక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ మరి ఇక అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో కాచుకోరు ఉంది బీజేపీ. తెలుగుదేశం గారు ఇప్పుడు ఓడిపోతే దాన్ని ఆక్యుపై చేయడానికి అందుకనే పురంధేశ్వరిని కూడా రంగంలోకి దించుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ మీద ఎలా తెలుగుదేశం గొడవలు నడుస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ కూడా తర్వాత రంగంలోకి దించి తెలుగుదేశం పార్టీ బీజేపీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బీజేపీతో కాదులే ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు ఏమైతే అదైతే ఇండియా కూటమిలో చేరదాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, ఇక్కడ షర్మిల వస్తుంది. మరి షర్మిల వస్తే ఏమంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఊహలేమో మరి ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఏదో అలాగని అబాయిసు అలాగే ఉన్న వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అనుకుంటున్నారు ఏమో నాకు తెలియదు. అలాగే ఇండియా కూటమిలో వేరి తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఇండియా కూటమిలో ఉన్న సిపిఎం సిపిఐని కూడా కలుపుకొని ఒకవేళ అవసరం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలుపుకొని అలాగే అనుకున్నారు. కానీ అలాగైతే ఎంత కొంత దిశలో ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీతో అందరూ కలిస్తే మరి వైసీపీ ఓడిస్తారనేటువంటి ఆశలో చంద్రబాబు నాయుడుకి ఉంది అని అంటే అనుకోవచ్చు. పోనీ ఏదో ఒకటి, ఎందుకంటే షెడ్యూల్ రాబోతుంది. నాకు తెలిసేదే ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ ఊపు ఈ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇండియా కూటమిలో లోకలోక ఉన్నటువంటి ఈ సమయంలోనే ఆల్రెడీ కొట్లాడుకుంటున్నారు ఇండియా కూటమిలో. ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ఆవిడ పోటీ చేసేది, మేము పోటీ చేస్తాం, కాంగ్రెస్ సీట్లు అని ఆవిడ చెప్పారు. ఎవరికి సీట్లు ఇవ్వట్లేదు, మాకేం పొత్తు లేదు ఇక్కడ అని వాళ్ళు ఆ పోటీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు అనుకోండి, ఇది కొంత ఎన్డీఏ కూటమి కదా, అందుకని వాళ్ళు తొందర పడుతున్నారు. అందుకని ఎన్నికల కమిషన్ కూడా నాకు తెలిసి అయితే అతి పగళ్ళు వాళ్ళు నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయంలో పనిచేస్తుంది అనేటువంటిది ఒక వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికల ప్రధాన కూడా ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో నామినేషన్లు అదేవిధంగా ఉపసంహరణ ప్రక్రియ ఇవన్నీ పూర్తి చేసి ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసెంబ్లీ అదేవిధంగా మొత్తం రాష్ట్ర దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఏప్రిల్లోనే వివిధ దశలు పోలింగ్ పూర్తి చేసి ఓట్ల లెక్కింపు కంప్లీట్ చేసి క్లోజ్ చేయాలండి. మేకి ఎట్టి పరిస్థితిలో కొనసాగించకుండా ఉండాలనేటువంటి దాని మీద ముందుకు కొద్దిగా ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఇలాంటి పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు పొత్తుల మీద ఏం తెలియకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావుడి చేసేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశము జనసేన ఎక్కడుందో తెలియకుండా నాయకులు ఎక్కడున్నారో తెలియకుండా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావస్తుంది. ఇప్పుడు షర్మిల మీద వీళ్ళు ఈ విధమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం వ్యవహరిస్తున్నారంటే
ఏమంటారు? ఎలాగో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అంతా చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నాడు వీళ్ళందరినీ. ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి మాట్లాడారు కదా, ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీలో చేసినటువంటి వాళ్ళు జాకీలేసి లేపుతున్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని. వాళ్ళే స్టార్ క్యాంపెయినర్ పని చేయబోతున్నారు తెలుగుదేశం. ఏముంటాడు ఇప్పుడు పేపర్లని టీవీలలో కొంతమందిని చేర్చారు కదా, ఇప్పుడు ఇవి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది. అందరూ చేరినా కానీ ఎక్కువ మంది చేరితే ఏమైంది? 2009 తరహా పని అయింది. 2009లో మహాకూటమి ఏమైపోయింది వల్ల ఆ రోజున వీళ్ళందరూ కలవటం అనేటువంటిది తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి అప్పుడు నేను ఇంకొకటి కూడా అనుకుంటున్నానండి. ఒక అంశము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ద్విముఖ పోటీ కాస్త ఒకవేళ త్రిముఖ పోటీగా కూడా మారేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో గ్రాఫ్ పెరిగిద్దని నా ఉద్దేశం కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వాళ్ళు కూడా ఏదైనా ఒక ప్రభావం ఉండేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేసి వాళ్ళందరూ కలిసి సభలో అవి పెట్టి అడావుడి చేశారనుకోండి, ఏదో ముగ్గురు మధ్య ఈ త్రిముఖ పోటీ అనేటువంటి ప్రజలు భావించారనుకోండి, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి నేను పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ తెలుగుదేశం జనసేన షర్మిల రాక త్రిముఖ పోటీగా మారినా లేదా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కొంతవరకు ఓట్లు పెరిగినా కనపడే విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టంలా కనపడుతుంది. కానీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం కలిగించేటువంటి విషయాలుగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మీడియా కూడా తెలియజేస్తుందో తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువున ముంచేనే మరి ఆ మీడియా చేపట్టినట్టుగా నాకు రైట్. విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఐఎన్డిఐ కూటమిలోకి తెలుగుదేశం పార్టీతో ఏమన్నా చేర్చుకోవడం లాంటిది ఏదైనా ఆలోచన ఉందా? ఇప్పటి వరకు అయితే అసలు అటువంటి ప్రస్తావన లేదండి. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది సహజంగా. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో ఉన్నామా లేవా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి అనేది ఈ దేశానికి అవసరమైనటువంటి కూటమి. ఆ క్రమంలో భాగంగా ఏదైనా కూడా కలిసి పనిచేయాలి, కలిసి వెళ్ళాలి, ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం మనం కొన్ని పొత్తుల్ని స్వాగతించాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి కానీ భావిస్తే ఒకవేళ కలుస్తారేమో. అలా ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు ఇది జరగదు ఇది జరుగుతుంది అని అంచనా వేసుకోవటానికి లేని రోజులు. కాబట్టి కలిస్తే కలవచ్చు, కలవకపోతే కలవకపోవచ్చు. స్టిల్ టుడే ఇవాల్టికైతే ఎటువంటి పొత్తుల సందర్భం కానీ ఎటువంటి పొత్తుల చర్చలు కానీ మా ముందు లేవు, భవిష్యత్తులో కూడా ఉండవని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి అంటే ఇదివరకు మేనకా గాంధీ సోనియా గాంధీ గారి మీద ఆరోపణలు, లేకపోతే మేనకా గాంధీ గారి అబ్బాయి ఇటు వీళ్ళ మీద ఆరోపణలు ఇట్లాంటివి నడిచినప్పుడు కూడా సోనియా గాంధీ ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. కుటుంబ వివాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పార్టీ పరంగా షర్మిల తెలుగుదేశాన్ని విమర్శించడం, వైసీపీని విమర్శించడంలో తప్పులేదు. కానీ కుటుంబ వ్యవహారాలు పార్టీ బేసిస్ మీద తీసుకువెళ్తున్నారు, ఎక్కువగా వెళ్తోంది. అది అందులో 1-2 సార్లు జగన్ రెస్పాండ్ అయ్యాడు. దానికి బదులుగా ఇప్పుడు అది కుటుంబపరమైన అంశాన్ని కూడా పార్టీ అంశంగా పరిగణిస్తారా? ఆవిడకి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కాపాడడానికి ఏమన్నా ప్రయత్నిస్తోందా? లేదండి. అసలు ఈ ఇష్యూని మొదలుపెట్టిందే అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు. వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రోజైతే మొన్న షర్మిల గారు ప్రమాణ స్వీకారోత్సవం చేశారో ఆ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం అక్కడి నుంచి అయిపోయి బయటికి కూడా రాలేదు. షర్మిల గారి మీద సోషల్ మీడియాలో విచ్చలవిడి ప్రచారం మొదలుపెట్టారు. కొన్ని మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే పచ్చి బూతులు. సాయి గారు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కుటుంబాలని చీల్చడాలు కానీ, షర్మిల గారు సోనియా గాంధీ గారిని కలిసి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఢిల్లీలోనే, మా కుటుంబంలో జరిగిన పరిణామాలకి సోనియా గాంధీ గారు చాలా బాధపడ్డారు, కొన్ని అబద్ధాలని నిజాలని నమ్మి నేను కూడా భ్రమపడ్డాను,
కానీ ఇవాళ నిజాలు తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలని చెప్పని నేను ఆలోచించుకున్నానని చెప్పని షర్మిల గారు రియలైజ్ అయ్యి మాట్లాడారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక అబద్ధాన్ని నిజాం చేయటంలో చాలా తొందరగా సక్సెస్ అవుతారు చాలా మంది రాజకీయ నాయకులు, చాలా పార్టీలు. అట్లాగే ఇందాక బీజేపీ నాయకులు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు దూరదర్శన్ ఒకటి, ఆల్ ఇండియా రేడియో ఒకటి పెట్టి జనాల్ని మభ్యపెట్టినట్టు అంటున్నారు. ఇప్పుడు 45 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎల్ఈడి టీవీలను, ఫైబర్ నెట్లు, యాపిల్ ఫోన్లు ఉన్నాయా? వాటన్నిటిని ఆపి దూరదర్శన్లు పెట్టారా ఉత్తర కొరియా లాగా? రోజులు మారుతా ఉన్నాయి. ఆ క్రమంలో ఆ రోజుందో దూరదర్శనం, ఈ రోజుందో సోషల్ మీడియా. కాబట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు కొంతకాలం సక్సెస్ అవ్వచ్చు సాయి గారు, ఎల్లకాలం నడవదు. కుటుంబ ఘర్షణలు మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కాదు, షర్మిల గారు కాదు. మీరు మళ్ళా అధికార పార్టీ నాయకులు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఆ రోజు షర్మిల గారు ఏం మాట్లాడిందో ఆ వీడియోని పదే రివైండ్ చేసుకొని చూడొచ్చు. ఆ రోజు తెలుగుదేశాన్ని మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడింది, అందరినీ అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో ఒక పదం తప్పు ఉందని నిరూపిస్తే, లేదు తప్పు ఉందని చెప్తే దాని గురించి మళ్ళీ డిబేట్ కి సిద్ధం. సాయి గారు, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలని చీల్చింది, కుటుంబాలను చీల్చింది. ఏదో నీతులు చెప్తున్నాడు ఆయన కూర్చొని, అక్కడ కూర్చొని నీతులు చెప్తా ఆ కుటుంబాలను చీల్చిందా? వివేకానంద రెడ్డి గారు ఏ కుటుంబంలో ఉన్నారండి? వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఆశ చూపింది ఎవరు? అప్పుడు దాకా మీకు వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తు రాలేదా? మరి చెప్పొచ్చు కదా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి చెప్పి వివేకానంద రెడ్డి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలండి, ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఎందుకు చెప్పలా? అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాక గుర్తొచ్చిందా ఏది వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి? మంత్రి పదవిని ఇచ్చి సాక్షాత్తు కుటుంబంలోనే చీలిక తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది మీరు కాదా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. కుటుంబాలను విడగొట్టడం చాలా చిన్న విషయం కానీ మీకు దాని గురించి నేను డెప్త్కి వెళ్తే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రెండోది, షర్మిల గారికి ఎందుకు వాటా ఎవరని ఈయనెవరు కాంగ్రెస్ ఆయన అడుగుతున్నాడు. దేంట్లో వాటా ఇవ్వాలి? మీరు ఇచ్చేయండి. ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వచ్చుగా. ఆల్ ఇండియా కాంగ్రెస్ మీకు రాజశేఖర రెడ్డి గారి మీద అంత బాగా ఇష్టం ఉంటే, అంత ప్రేమ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు అన్యాయం జరిగిపోతుందని మీకు బాగా అనిపిస్తే, ఒక స్టేట్ లో అది కూడా ఒక్క సర్పంచ్ కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మీరు ఉందో లేదో తెలియదు, 1.2% ఓటింగ్ చెప్పుకుంటే జాతీయ పార్టీగా సిగ్గుచేటు మీకు. మళ్ళీ మేము పదే గుర్తు చేస్తే అయినా మీకు రావట్లేదు సిగ్గు. ఆ పార్టీగా 1.2% ఉంటే ఒక్క 0 సర్పంచులు, 0 ఎంపీడీలు, 0 జడ్పీడీలు, మొత్తం గుండు 0 ప్రజాప్రతినిధులు మీకు. 2014లో గుండు 0, 2019లో గుండు 0, రేపు 24లో కూడా గుండు 0. ఆ గుండు 0 పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆమెను తీసుకొని వచ్చండి. మీరు ఏదో పెద్ద పదవి ఇచ్చారంట, ఆ పదవి ఇచ్చి ఏదో మళ్ళీ ఈ రోజు మమ్మల్ని ఏదో తిట్టించే కార్యక్రమాలు చేస్తా మాట్లాడుతుంటే మేము దానికంట మహిళగా ఆమెకు ఇవ్వకూడదా? ఇచ్చేయండి సార్. మహిళగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇచ్చేయండి. లేదంటే ఆల్ ఇండియా పార్టీలో తీసుకొని రాహుల్ గాంధీ గారికి ఇచ్చినట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చేయచ్చుగా మీకు అంత ప్రేమ ఉంటే. రెండోది, రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు కూడా నీచంగా మాట్లాడిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేదా అని అడుగుతున్నా నేను. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, వేరే పార్టీలో ముఖ్యమంత్రి కాదు కదా అతను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఆ బ్రోకర్ ఛానల్కి పోయి వాళ్ళ ఎదురుగా కూర్చొని రాజశేఖర రెడ్డి గారిని ప్రకృతి ఎత్తుకుపోయిందంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఎందుకు మాట్లాడలేదండి? మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు ఎందుకు మాట్లాడాలా? ఏమండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. మన మొహానికి అధికారంలో రాకపోతే కేంద్రంలో తీసుకొచ్చి మన మొహానికి అధికారాన్ని తీసుకొని వచ్చి కట్టబెట్టినటువంటి వ్యక్తి. 2004, 2009లో రాజశేఖర రెడ్డి అయితే మనం బతుకులేదు కాంగ్రెస్ పార్టీకి. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారిని నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈడెవడో తిడతాడా ఈ ముఖ్యమంత్రి? నిన్నగాక మొన్న వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా తిడతాను అని చెప్పి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎందుకు మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే మాట్లాడటానికి లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు ఇష్టం లేదు, FIR లో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా, రాజశేఖర రెడ్డి గారు కూతురు అని చెబుతుంది కదా ఈరోజు. నేను షర్మిల గారు అనిల్ కుమార్ గారి భార్య అని చెప్పట్లా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను నేను. నా కుటుంబాన్ని గెలిచాడు. నీ కుటుంబం ఎక్కడ? పెళ్ళయి పిల్లలు పుట్టి నువ్వు వెళ్ళిపోయినాక మళ్ళీ నీ కుటుంబం అంటే, నీ కుటుంబం అంటే అనిల్ కుమార్ గారి కుటుంబం నీది. నీ భర్త అనిల్ కుమార్ గారి కుటుంబంలో చీలికి కాదు కదా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నీకేం సంబంధం? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే పుట్టినింటిలో ఉన్నప్పుడు పుట్టినింటికి వస్తారు, ఏదైనా శుభకార్యాలకు, ఏదైనా చెడు కార్యాలు జరిగితే. మా కుటుంబంలో చీలిక తెచ్చారు. మరి నిన్నగాక మొన్న మీ నాన్న బండబూతులు తిడుతుంటే, అవహేళన చేస్తా మాట్లాడుతుంటే, ఎందుకు నోరు మెదపలా ఈ కంటే గొప్ప కూతురు? చెప్పండి సార్, నేను అడుగుతున్నా. ఇంకోటి, నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు సార్. ఎందుకంటే
మొన్నటిదాకా ఈ పార్టీ ఉందో లేదో తెలియదు. నేను చెప్పా కదా, 9.5 సంవత్సరాల తర్వాత బాక్స్ లో కొత్తగా కాంగ్రెస్ వాళ్ళని ఈ 10 రోజుల నుంచి చూస్తున్నాం. అంతకుముందు బాక్స్ లో ఉండేవాళ్ళు కాదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ లిస్ట్ ని పెట్టేవాళ్ళు. కొత్తగా బాక్స్ తీసుకొచ్చారు. ఎందుకు కారణం? రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు పలానా వాళ్ళని చెప్పి ఏదో చిత్రీకరించేసి ఏదన్నా ఒక 1% 2% చీల్చాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిల గారిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. షర్మిల గారు నిన్నటిదాకా మరి ఏమైంది? నిన్నటిదాకా తెలంగాణలో మిమ్మల్ని బండబూతులు తిట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా, పిసిసి ప్రెసిడెంట్ గా ఇదే షర్మిల గారిని తిట్టారు. అప్పుడేమో సార్ రాజశేఖర రెడ్డి గారి కూతురు మహిళ అని గుర్తు రాలేదా విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు? ఇందాక సాయి గారు మీరే కదా ఇందాక వీడియో వినిపించారు. ఏది రాజశేఖర రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు నాకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయమని. నేను చూపించానండి. కాదు కదా సాయి గారు చూపించినట్టు, మీరు చూపించింది వేరే, కాంగ్రెస్ పార్టీ తిట్టింది అనుకుంటా. అదే అంటే బీజేపీ దానికి ముందు రాహుల్ గాంధీని ప్రధాని చేయమని రాహుల్ ప్రధాని ఎప్పుడు చెప్పాడు సార్ రాజశేఖర రెడ్డి గారు? అంటే చనిపోయే ముందు ఇలా చనిపోయే ముందు రోజు షర్మిల గారికి వేసి ఒట్టేసి ఆ చేతిలో చెయ్యేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెబితే 2009లో ఎందుకు చేయాలి మరి? దగ్గరుండి 9లో పార్టీలోంచి వెళ్ళిపోకూడదు. 11లో పార్టీ పెట్టాం. మరి పార్టీలో షర్మిల గారు లేదన్నా రాజశేఖర రెడ్డి గారు ఆశయం రాహుల్ గాంధీ అనే అతను తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయాలి, మనకెందుకు ఈ రాజకీయాలు, మనం వెళ్ళిపోదాం అని మరి 2011 ఎందుకు బాలా, 12 ఎందుకు బాలా, 14 ఎందుకు బాలా, 20 ఎందుకు బాలా? 23 డిసెంబర్లో రాజశేఖర రెడ్డి గారు కల్లో వచ్చి రాత్రి రోజు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కల్లోకి వచ్చి షర్మిలమ్మ నువ్వు వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధాని చేయని చెప్పి మొన్న ఈ మధ్య ఆత్మ వచ్చి కల్లోకి వచ్చి చెప్పిందా? రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళం సార్. ఎక్కడో కొద్దిగా ఉంది కాబట్టి చాలా తక్కువ మాట్లాడుతున్నా. మాట్లాడే మాటలు ఆమె చేసేటటువంటి చిల్లర చేష్టలు చేసింది తెలంగాణలో. రాజశేఖర గారు పరువు తీసింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర వచ్చి అదే చిల్లర చేష్టలు. నీకు రాజకీయాలు నువ్వు నిన్న మొన్న ఆంధ్రాలో నువ్వు తెలంగాణ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఏమి కేటీఆర్ గారు ఆడ మేము అన్నా చెల్లెల గొడవ ఉందని మీరు చెబుతున్నారు. అన్నా చెల్లెల గొడవ ఉంటే నేను ఆడే పార్టీ పెట్టుకునేవాడిని కదా, ఎందుకు పెట్టాను? ఏడకొచ్చి పిల్లగా ఎందుకు పార్టీ పెడతాను? నువ్వే కదా చెప్పింది. అంటే మాకు గొడవలు లేవని చెప్పింది నువ్వే, మళ్ళీ ఇప్పుడు గొడవలు అని చెప్తుంది నువ్వే. నిన్ను అన్యాయం చేశారు. ఏంది నీకు చేసిన అన్యాయం చెప్పండి? ఏ 100 కోట్ల ఆస్తులు ఎంత తక్కువ ఇచ్చారు? ఏ రాజకీయంగా ఏం అడిగితే ఏమో చెబుతా ఉంటది కాదు సార్, మాకు అన్యాయం చేశారు అంది కదా. జగన్ గారు అన్నారు కాంగ్రెస్ విడదీసిందని. లేదు మా అన్నయ్య విడదీశాడని వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఇది రేపు జగన్ గారిని అనమానండి, ఎల్లుండి చెప్పుద్దాం ఆస్తులు ఎంత తేడా వచ్చినాయో కూడా. సార్ అదే చెప్పమనండి సార్ ఓపెన్ గా. ఇప్పుడు మా ఆయన ఎంత ఆస్తి కొరితే ఎంత ఇచ్చారండి? ఇది లేదంటే ఇదిగోండి మా ఆయన, ఇదిగోండి నువ్వు కూడా పాదయాత్ర చేసావు కదా, నువ్వు కూడా 2014-19లో ప్రచారం చేసావు కదా, నువ్వు కూడా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అడిగని చెప్పి మా మెరుసుమల్లి అనిల్ కుమార్ గారు చెప్పారండి. చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న అట్లా కుదరదమ్మా, ఇది కుటుంబం, ఇది ఏమైనా ఆస్తులు అయితే విభజించవచ్చు కానీ ఇది ప్రజలు ఇచ్చినటువంటి పదవి, దీన్ని అట్లా పెడితే అట్లా నీకు సగం ఇంకోళ్ళ సగం అట్లా ఇచ్చేది కాదమ్మా అని చెప్పారు. నాకు అది నచ్చలేదు, వెళ్ళిపోయానని చెప్పానండి. ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమైంది కదా. రైట్. పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీకి ఇంకా మంచి రోజులు రాలేదేమో, దేశవ్యాప్తంగానేమో మీరే గెలుస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పురంధేశ్వరి గారు వచ్చాక ఊపు వస్తుందంటే కరెక్ట్గా ఈ ఊపు మళ్ళీ నందమూరి తారక రామారావు గారి అమ్మాయి నుంచి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. ఏంటి మీ పరిస్థితి? సార్ నాకు తెలిసినంత వరకు ప్రజలు విఘ్నులుగా మారుతారనేటువంటి దీని మీద మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలియజేస్తున్నాం. దీని ఫలితం ఎట్లా ఉంటుందనేటువంటిది మా యొక్క ప్రయత్నం తప్ప, ప్రయత్నంలో ఉండేటువంటి లోపం లేకుండా మేము చేసుకోవడం తప్ప మిగతా దాని గురించి మేము ఆలోచించడం. ఇంకొకటి కూడా మనల్ని అడిగారు, ఎందుకు ఆమెకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దగా స్పందించలేదు. మా దృష్టిలో మేము స్పందించాల్సినటువంటి యొక్క అవసరం లేదు అనేటువంటిది అనుకుంటున్నాం. ఇప్పుడు స్పందించే ప్రజల్లో ఏదో ఒక చర్చలో పెట్టడానికి, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగానే 9 ఏళ్లుగా ఏమీ లేదు కాంగ్రెస్, ఇప్పుడు ఈ చర్చ వచ్చింది. వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే. వాళ్ళ ఆలోచన కూడా ఎంతసేపు అయినా అమాయకులు అయినటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడా లేనన్ని ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఆ వ్యూవర్షిప్ కోసమో టీఆర్పీ కోసమో ఏదో ఒక ఛానల్ మాట్లాడుతుంది, అంత తప్ప ఇంకా వేరే ఏమీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము దానికైతే పెద్దగా సమాధానం ఇవ్వాలి. మీరు అడిగారు కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాను తప్ప, లేకపోతే సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే వైసీపీ తర్వాత హైయెస్ట్ టార్గెట్ చేస్తుంది బీజేపీనే, కానీ బీజేపీ మౌనంగా ఉంటుంది. ఎందుకని? అదేనండి, మనం మాట్లాడడం కొద్దీ వాడు ఇంకోటి మాట్లాడడం ఈమెకు ఒక ఏదో రావాలని ఉంటుంది. వదిలేసేస్తే మామూలుగా ఏమంటాం,
ఒక మామూలుగా ఏదైనా ఒక పిచ్చి కుక్కో గచ్చి కుక్కో పోతుంది అనుకోండి, రెండు రకాలుగా పోయి దాన్ని పట్టుకొని కలబడి చేయొచ్చు, లేదా దూరం వెళ్ళిపోవచ్చు, లేదా దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. రైట్ రైట్ ఎవరో ఇంకొకటి ఆడియో దీంట్లో రిపీట్ ఇంకొకటి వస్తుంది చూడండి. చెప్పాలనుకుంటున్నా, మణిపూర్ కి సంబంధించి మాట్లాడారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎవరి దగ్గర రిపీట్ మణిపూర్ సంఘటన వస్తుంది ఒకసారి కాకుండా ఆడియో ఇప్పుడు నేను మ్యూట్ ఒక చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిన, ₹1,00,000 నేను ఇస్తాను, ఎక్కడైనా సరే కాంగ్రెస్ హయాంలో కంటే భారతీయ జనతా పార్టీ హయాంలో ఎక్కువగా మత కల్లోలాలు జరిగిందాయని వీళ్ళు రికార్డెడ్ గా ప్రూవ్ చేయగలిగితే, ఇంతవరకు దాని మీద అటు కాంగ్రెస్ పార్టీ కానీ కృష్ణాజిలాల్ గారు కానీ చెప్పకుండా మణిపూర్ సంఘటన తీసుకొచ్చారు. మణిపూర్ సంఘటన ఇట్ ప్లాటెడ్ సంఘటన, 3 నెలల కిందట జరిగితే దాన్ని తీసుకొని వచ్చి సరిగ్గా పార్లమెంట్ జరిగేటప్పుడే తీసుకొచ్చేది. ఇది కాంగ్రెస్ యొక్క కుట్ర. అది మళ్ళీ దాని మీద బ్రిటిష్ వారసత్వంగా వచ్చిండేటువంటి కుట్రలు వాళ్ళకి. వాళ్ళు ఏ సమయంలో దేన్ని చేయాలో సృష్టించిండేది. ఇట్ ఈస్ నాట్ కాదండి, ఇది ఖచ్చితంగా ఇది సృష్టించిండేటువంటిదే. లేకపోతే 3 నెలల ముందు జరిగినప్పుడు ఎందుకు స్పందించలే అక్కడ? కాబట్టి ఇది కాదు అనేటువంటిది కృష్ణాంజనేయులు గారు అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ హయాంలో మోడీ గారి ప్రభుత్వంలో దేశం ప్రశాంతంగా ఉంది, మత కల్లోలాలు లేవు. ఈ రోజు 370 ఆర్టికల్ వచ్చినా, లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి యొక్క అయోధ్య జన్మభూమి వచ్చినా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ రోజు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ దేశం అందరూ సమైక్యంగా ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉంది. చేతనైనంత వరకు మీరు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందేదిగా నేను కోరుకుంటున్నాను. రైట్. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారి వాళ్ళు మీకు సమయం తక్కువ ఇచ్చినట్టును, ఈ కాస్త స్పీడ్ ఎక్కువ ఉండేటప్పటికి ఇంకా చాలా డెప్త్కి వెళ్ళాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా రేపెల్లుండిలో కూడా చూడాల్సి ఉంటుంది అనుకుంటా. ఏమనుకుంటున్నారు, ఈ ఇష్యూ ముగుస్తుందా లేకపోతే ఇంకా ఫ్లేరప్ అవుతుందా? తెలుగుదేశం స్పందిస్తుందా లేదనుకుంటున్నారా? చెప్పండి సాయి గారు, నా మాట వినపడుతుందా? చెప్పండి. ఇక్కడ సాయి గారు ఒక అంశం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టత, ఆంధ్రప్రదేశ్ లో మేము మా పార్టీ పుంజుకోవటం అనేటువంటి లక్ష్యంగా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లైన్ కూడా ఇదే. కానీ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ టార్గెట్ చేస్తున్నటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నటువంటి విధానం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆవిడకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఆవిడ లక్ష్యం అయి ఉండొచ్చు అనేటువంటి ఒకటి కనిపిస్తుంది. రెండో అంశం ఏంటంటే, ఆవిడికి సొంతంగా ఆవిడ ఆస్తి కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు కానీ, ఆవిడకి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల వల్ల ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి తమకి ఏమి ప్రభుత్వం నుంచి వస్తుంది, లేదు అంటే రేపు ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళేమి ఇస్తారు, ఈ ప్రధానమైనటువంటి అంశాలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ గొడవలు, ఆవిడకేదో అన్యాయం జరిగితే ఆవిడ వచ్చి ఇక్కడ పోట్లాడి విమర్శలు చేస్తే ఇది జనానికి ఎవరికి పడుతున్నాయి? నేను అనుకుంటున్నాను పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆవిడ లక్ష్యం, ఆవిడ టార్గెట్ ఇదంతా కూడా ఇప్పుడు ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటము. తనకి మరి ఏం కోపం ఉందో ఏమో, మరి ఆవిడ భయం పరిస్థితి కదా తెలిసేది అని వెంకటరెడ్డి గారు అడుగుతారు. పిలిచారో మా జగన్మోహన్ రెడ్డి చెప్పండి అని షైన్లో అడుగుతున్నారు కదా. ఆయన చెప్పి అంటే మీకేమైనా గొడవలు ఉంటే మీరు ప్రభుత్వాన్ని గద్దెదించండి అంటే ఏమన్నా లేదు అని అనుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట కూడా అంటుంది కదా, జనసేన ఓడించలేదు అనేటువంటి భయంతో క్రిస్టియన్ ఓటులు ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయోగించారు అనేటువంటి దాన్ని. ఒకవేళ క్రిస్టియన్ ఓట్ల కోసమే ప్రయోగించారు అంటే షర్మిల ఆమె బయట వ్యక్తి కాదు కదా, అతనేమి బ్రదర్ నీళ్ళు వాళ్ళ ఆయనే. మరి అలాంటి ఆయనే ఇప్పుడు ఏమైనా క్రిస్టియన్ ఓట్లు తీసుకోవడానికి మరి ఆయన ఏమైనా ప్రయోగించారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి? కాంగ్రెస్ పార్టీ ఓడిస్తే ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీకి ఏమి లాభం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ఎవరికి లాభం? తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ప్రతిపక్షం రాదు. మరి దీనికోసం ఏమన్నా మరి ఈ విధమైన పరోక్షంగా మరి వాళ్ళకి సహకరించడానికి ఎవరన్నా ప్రయోగించారా అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మరి ఆ విమర్శ నిజమేనా అనేటువంటి అనుమానం జనంలోకి బలంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. వ్యక్తిగతంగా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేయడం అనేటువంటిది ఆవిడకి, అదేవిధంగా ఆవిడ వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా
మరింత నష్టమైద్దని నేను థ్యాంక్ యూ రచండి వెంకటరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, పార్థసారథి గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. రోజు రోజుకి షర్మిల టాపిక్ అన్నటువంటిది క్రమంగా ముదురుతోంది. ఆ వివాదానికి పరిష్కారం ఏంటన్నటువంటిది భవిష్యత్తులో తేలుతుందా, మరింత ముదురుతుందా? షర్మిల అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్న మీదకి ఎవరు వదులుతున్నారు, ఇది తేలాల్సి ఉంది.